అన్నమయ్య జిల్లా బండవడ్డేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పోటీపడి మద్యం సేవించి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. సంక్రాంతి పండుగకి ఇంటికి వెళ్ళిన ఆ స్నేహితులు ఇద్దరు గ్రామ శివారులో పార్టీ చేసుకుంటున్నారు. 6 యువకులు పోటీగా 19 బీర్లు తాగడంతో పుష్పరాజ్, మణికుమార్ అనే ఇద్దరికి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. పుష్పరాజ్ బ్యాచిలర్, మణికుమార్కు మాత్రం భార్య, కుమారుడు ఉన్నారు. అధిక మద్యం సేవించడం వల్ల ఇద్దరు మృతి చెందినట్లుగా డీఎస్పీ చెప్తున్నారు. 19 టిన్ బీర్లు తాగారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. తాగిన బీరు టిన్నులను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపించారు పోలీసులు. పోస్ట్ మార్టం తర్వాత మరిన్ని నిజాలు తెలుస్తాయంటూ స్థానిక డీఎస్పీ అంటున్నారు. ఇద్దరు స్నేహితులు పండగ సరదాలో పోటీ పడి మరి అధిక మోతాదులో మద్యం సేవించి చివరికి ప్రాణాలు విడిచిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సంక్రాంతి పండుగకు ఊరెళ్ళిన స్నేహితులంతా ఒక్కచోట గుమికూడి సరదాగా ఆ ప్రాంతంలో పండగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, విందు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ మద్యం సేవించే విషయంలో ఒకరినొకరు పోటీ పెట్టుకున్నారు. సరిగ్గా అక్కడే ఇది ప్రమాదంగా పరిణమించింది. చాలామంది చేసే తప్పిదమే ఇది. ఇక్కడ ఆ ఇద్దరు వ్యక్తులు కూడా పోటీ పడి మద్యాన్ని సేవించి, అధిక మోతాదు మద్యం సేవించి అది పూర్తిగా శరీరంలో విషపూరితంగా మారి ఏకంగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి మండలంలో కలకలమైతే రేపింది. ఇక బండవంటపల్లికి చెందినటువంటి మొత్తం 6 యువకులు శనివారం మధ్యాహ్నం మద్యం తాగేందుకు గ్రామ శివారు వెళ్లారు. క్రమంలో ఇద్దరు యువకులు మణి, పుష్పరాజ్ ఇద్దరు కూడా అస్వస్థకు గురయ్యారు. తర్వాత వీరిని పీలేరులోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు చెప్తున్నారు. మణేమో చెన్నైలో, పుష్పరాజ్ ఏమో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. మణికి భార్య, కుమారుడు ఉన్నారు. పుష్పరాజ్కి ఇంకా వివాహం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 6 స్నేహితులు ఈ మద్యం పార్టీ చేసుకుంటున్నారు. శనివారం జరిగింది ఈ ఘటన. సంక్రాంతి పూట విషాదమైతే చోటు చేసుకుంది. వారి ఇళ్లలో తీవ్ర విషాదమైతే నెలకొంది. మద్యం తాగేందుకు గ్రామ శివారు, అదిగో ఆ ప్రాంతంలోనే పొదల్లో, చెట్ల పొదలు, రాళ్ళు, బండరాళ్ళు ఉన్న ప్రాంతంలో అక్కడే కూర్చొని మద్యం సేవించేందుకు ఉపక్రమించారంతా కూడా. ఈ క్రమంలోనే అడ్డగోలుగా మద్యాన్ని తీసుకొచ్చారు. దీంతో 6 మధ్య ఎవరెక్కువ మద్యం సేవిస్తారనే ఒక పోటీతత్వాన్ని స్టార్ట్ చేశారు అక్కడే. సో ఇదే చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. చాలామంది చేసి తప్పిదమే ఇది. అదిగో ఆ టిన్స్ బాటిల్ని చూస్తున్నారు కదా, ఈ టిన్స్ బాటిల్సే వీళ్ళ ప్రాణాలు తీసాయి. ఇదిగో ఇందులో కనిపిస్తున్న బాక్స్లో కనిపిస్తున్న ఈ ఇద్దరు వ్యక్తులే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కూడా సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్ళిన ఆ ఇద్దరు స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చాలామంది యువకులు చేసే తప్పిదమే ఇది. మద్యాన్ని నీళ్లు కలుపుకోకుండా తాగాలను, లేదా ఒకేసారి ఫుల్ బాటిల్ని ఎంతసేపు తాగుతావనో, లేదా నువ్వు ఎన్ని బీర్లు తాగుతావనో, ఇలాంటి పనికి మాలిన ఛాలెంజ్లు పెట్టే కొంతమంది స్నేహితులకు దూరంగా ఉండండి. అలాంటి వెధవ సలహాలు ఇచ్చి మనిషిని ఏమార్చే వెధవల్ని దూరంగా పెట్టండి. ఎందుకంటే అది ప్రాణాల మీదకి వస్తుంది. ఇట్స్ వెరీ సీరియస్. చాలా చోట్ల విన్నాం ఈ ఘటనలు. ఇప్పుడు ఆ ఇద్దరి ప్రాణాలు కోల్పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ మా దృష్టికి కూడా, మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఈ విషయంలో, ఈ ఘటనలు జరిగినప్పుడు నేను కూడా చాలామందిని మందలించాను. ఇది నిజమే. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ప్రాణాల మీదకి వస్తాయి. ఎవరెన్ని బీర్లు తాగుతారనో, లేకుంటే ఎవరు ఫుల్ బాటిల్ తాగుతారనో, నీళ్లు కలుపుకోకుండా తాగుతారనో, రకరకాల పిచ్చి చేష్టలతో క్రేజీగా మాట్లాడుతూ వాళ్ళు బాగానే ఉంటారు. అక్కడ కూర్చున్న వాళ్ళని రెచ్చగొడతారు. ఇదే ప్రాణాల మీదకి వస్తుంది. ఒకవేళ వాళ్ళ మాటలు పట్టుకొని రెచ్చిపోయి, అనవసరంగా వాళ్ళు ప్రొవోక్ చేస్తే రెచ్చిపోయి ఆ రకంగా మద్యం సేవిస్తే ఇదిగో ప్రాణాల మీదకి వస్తుంది. కంప్లీట్ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఈ వ్యక్తులు ఇక్కడ 19 బీర్లు, పోటీ పడి 19 బీర్లు తాగారు. చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. ఆల్కహాల్ మోతాదు మించి మద్యం సేవిస్తే ఏదైనా ప్రాణాల మీదకి వస్తుంది. అది విస్కీ కావచ్చు, బీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ వ్యక్తులు తాగింది టిన్ బీర్లు. చాలామంది ఇలాంటి తప్పిదాలు చేస్తారు. నీళ్లు కలుపుకోకుండా ఫుల్ బాటిల్ అమాంతం ఒక్కసారి ఎత్తేసుకొని గటగట తాగేస్తారు. తాగిన కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు విడుస్తారు. అది ఎంత ప్రమాదకరం అంటే చివరికి గుండెకు ఆక్సిజన్ సరఫరా చేసే రక్తనాళాలు కూడా మూసుకుపోయి
ఏకంగా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. చాలా చోట్ల జరిగాయి ఈ ఘటనలు. మీకు చాలామంది వినే ఉంటారు, తరచుగా జరుగుతుంటాయి ఇలాంటి ఘటనలు. కొంతమంది పనికిమాలిన స్నేహితుల వల్ల, తిరుగుబోతు స్నేహితుల వల్ల, కొంతమంది చిచోరా స్నేహితుల వల్ల జరిగే ఘటనలు ఇవి. ఆ 6గురిలో ఎవడో చిచోరగాడు ఈ పోటీతత్వాన్ని అక్కడ షురూ చేశాడు. దాంతో ఈ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉన్నత విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వీళ్ళకన్నీ తెలుసు, అమాయకులేం కాదు. కానీ ఎవడో ఒక పనికి మాలిన విధవ గ్యాంగ్లో రెచ్చగొట్టడం, ఒకడో ఇద్దరో లేదా ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ రెచ్చగొట్టడం వల్ల ఇదంతా జరిగింది. దీంతో ఆ టిన్నుల మీద టిన్నులు తాగుతూ ప్రాణాల మీద తెచ్చుకున్నారు. పాపం ఆ ఇద్దరు కుటుంబాల్లో విషాదం నింపినట్టయింది ఈ గ్యాంగ్ అంతా కూడా. అసలు ఎందుకు నిజంగా స్నేహితులతో కలవద్దా పండుగ పూట అంటే కలవాలి, కానీ మంచి స్నేహితులు ఉండాలి, సరదాగా ఉండాలి, కొన్ని పరిమితులు ఉండాలి, కొన్ని లిమిట్స్ ఉండాలి. ఇదిగో ఇలాంటి పనికిమాలిన దిక్కుమాలిన విధవులతో కలిసి వెళ్తే ఇలాగే ఉంటుంది. ప్రాణాల మీదకి వచ్చింది పాపం. నేను ఎందుకు ఇన్నిసార్లు పదే ఆ గ్యాంగ్ నా గ్రూప్ను తిడుతున్నానంటే వాళ్ళ ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారణం ఆ గ్రూపు గ్యాంగులోని వ్యక్తులే. ఆ ఇద్దరి కుటుంబాల్లో విషాదం నిండింది. వాళ్ళని తిరిగి తీసుకురాలేరు. వాళ్ళ ఇంట్లో నిండిన ఆ విషాదాన్ని ఎవరు పూడ్చలేరు. ఒకతను పిల్లలున్న వ్యక్తి, ఒకతను పెళ్లి కావాల్సిన వ్యక్తి. చాలా దారుణం ఇది. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతుంటాయి. మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకు పదే చెప్తున్నానంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కానీ మీ చుట్టుపక్కల ఇలాంటివి జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎవరు రెచ్చగొట్టినా మీకు ఒకవేళ మద్యం తాగే అలవాటు ఉంటే కనుక వాళ్ళకే వర్తిస్తుంది ఇది నేను చెప్పేది. ఖచ్చితంగా అలాంటి లేనిపోని రెచ్చగొట్టే వ్యాఖ్యలను మనసులో పెట్టుకొని అడ్డగోలుగా మద్యం సేవిస్తే కనుక ప్రాణాల మీదకి వస్తుంది. ఇదిగో జరిగిన ఘటన ఇప్పుడు మీకు ప్రత్యక్ష ఉదాహరణగా చూడవచ్చు. ఆ కుటుంబ సభ్యులు చూడండి, ఒక్కసారి వాళ్ళ రోదన చూడండి. దిక్కుమాలిన తాగుడు కోసం వెళ్ళి చూడండి ప్రాణాల మీద తెచ్చుకొని పండుగ పూట ఎంత విషాదం. అయ్యో పాపం. నిజంగా కుటుంబ సభ్యులు చూడండి రోడ్డు మీద గుండెలు అవిసేలా రోధిస్తుంటే ఎంత బాధగా ఉంది. నిజంగా చక్కగా ఉద్యోగాలు చేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే ఆ ఇద్దరు యువకులు కూడా పనికి మాలిన మిత్రుల వల్ల, కొంతమంది చెడగొట్టే స్నేహితుల వల్ల రెచ్చిపోయి, వాళ్ళు రెచ్చిపోయి అడ్డగోలుగా మద్యం సేవించి, ఎందుకు అంతగా అతిగా మద్యం సేవించడం, ప్రాణాల మీద తెచ్చుకోవడం. చక్కగా సరదాగా వినోదాలంటే దానికి కొన్ని పరిమితులు, హద్దులు ఉంటాయి. ఇది కేవలం ఈ ఇద్దరికే పరిమితం కాలేదు. ఎప్పుడైనా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం పండుగకే పరిమితం కాలేదు, ఇది కేవలం ఇంకొక అకేషన్కే పరిమితం కాలేదు. ఎప్పుడైనా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఒకరిద్దరున్నా, నలుగురున్నా, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నా, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే మద్యం విషయంలో అస్సలు రెచ్చిపోకండి. పరిమితికి మించి తాగండి, దయచేసి చెప్తున్నాను. మీకు ఎంతవరకు మీ బాడీ సహకరిస్తే అంతవరకే తీసుకోవాలి. అసలు మద్యం తాగడమే తప్పు. ఇక్కడ మేము వ్యూవర్స్ అడ్వైజ్ చెప్తున్నాం. ఎవరిని ఈ విషయాలని మీకు పదే చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తలు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. మద్యం తాగమని ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎంకరేజ్ చేయరు. అది నిజంగా అది తప్పిదమే. కానీ సరదాల కోసం తీసుకుంటే తాగితే కనుక దానికి కొన్ని పరిమితులు, హద్దులు, అవధులు ఉంటాయి. లేదంటే ఇదిగో ఇలా ప్రాణాల మీదకి వస్తుంది. ఇప్పుడు ఆ టిన్స్ని నిజంగా మరి అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా, టిన్స్లో ఏదైనా విషపూరిత పదార్థాలు ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్. ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు దానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు చేస్తారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక డిఎస్పీ మాట్లాడారు. ఒకసారి విందాం. ఈరోజు కేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బండవడ్డేపల్లి గ్రామానికి చెందిన ఆవులకుంట నరసింహ అనే వ్యక్తి స్టేషన్కి రాబడి తన కుమారుడు మణి అని చెప్పి వయసు 30 సంవత్సరాలు, అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తాడు. పండక్కి అతను తర్వాత అతని స్నేహితుడు పుష్పరాజ్ అని, వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, ఇతను కూడా బెంగళూరులో పనిచేస్తాడు. ఇద్దరు కూడా వడ్డేపల్లి గ్రామస్తులే. నిన్న గ్రామానికి రావడము, గ్రామంలో వాళ్ళ యొక్క స్నేహితులైన, అదే గ్రామానికి చెందిన స్నేహితులు మరియు వరుసకు బంధువులైన శ్రావణ్, తర్వాత వేణుగోపాలు, అభిషేక్, శివమణి అని చెప్పి మొత్తం 6 మంది ఫ్రెండ్స్ నిన్న మధ్యాహ్నం 3:30 నుండి వాళ్ళు పండగ సందర్భంగా మద్యం సేవించి, ఆ క్రమంలో వాళ్ళు దగ్గర 19 టిన్బీలను, బడ్వైజర్ టిన్బీలను సేవించడం జరిగింది. వీళ్ళు సాయంత్రం 7:30 వరకు ఈ మద్యం సేవించే కార్యక్రమంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వచ్చే క్రమంలో ఈ మణి అనే వ్యక్తి ఆ యొక్క గుట్ట దిగే క్రమంలో కొద్దిగా చూసి కింద పడ్డాడు. మళ్ళీ వాళ్ళ స్నేహితులు అతని పరిస్థితి బాగాలేకపోతే ఇమ్మీడియట్గా తీసుకొని పోయి కేవిపల్లి మండలం గర్నిమిట్ట
గ్రామం దగ్గర గల ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గర చూపించడం జరిగింది. ఆయన ఇతని పల్స్ తక్కువ ఉంది, మీరు ఇమీడియట్గా పీలియర్ తీసుకుపోండి అంటే పీలియర్కి తీసుకుని వచ్చి ఒక కారులో అందరూ ఆ యొక్క శశి అనే ఒక హాస్పిటల్లో, శశి హాస్పిటల్ అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ చూపించగా డాక్టర్ గారు కొద్దిగా కండిషన్ క్రిటికల్గా ఉందంటే మళ్ళీ పీలియర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఆ క్రమంలో కూడా ఈ మనీ అనే అతను మరణించడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఆ పుష్పరాజ్ అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. దీని విషయంగా మనం కేసు నమోదు చేసి ఆ యొక్క మరణ కారణం ఏమనే దాని విషయంలో మనం దర్యాప్తు చేస్తున్నాము. తర్వాత ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి తర్వాత దాంట్లో కూడా ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేయడం జరిగింది. ఈ యొక్క టిన్ బీర్లు ఏమనేది అది కూడా స్వాధీనం చేసుకొని దీనిని మనము ఎఫ్ఎస్ఎల్కి పంపించి అట్టనే ఈ యొక్క పోస్ట్ మార్టం కండక్ట్ చేయించి విశ్రా కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి దీని యొక్క మరణ కారణం ఏమనేది తెలుసుకోవడానికి మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము. దీంట్లో ప్రాథమికంగా మాకు తెలియడం ఏమంటే వీళ్ళు ఎక్సెసివ్గా తాగడం వలన, ఈ యొక్క బీర్లను ఎక్సెసివ్గా తాగడం వలన ఈ యొక్క మరణం సంభవించిందని చెప్పి మేము అనుమానిస్తున్నాము. ఏదేమైనప్పటికీ ఈ దర్యాప్తులో క్లియర్ కట్గా మనకి ఈ యొక్క మరణ కారణం అనేది తెలుస్తుంది. కాబట్టి రకరకాల అపోహలని దాన్ని నివృత్తి చేసుకునే దానికోసం అని చెప్పి ఈరోజు దీని విషయంలో మేము క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. చూశారుగా పండగ పూట ఎంతటి విషాదము, ఆ కుటుంబ సభ్యుల రోదన మిన్నంటుతోంది. పాపం ఆ ఇద్దరు కూడా చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ, ఒకరు బెంగళూరులో, ఒకరు చెన్నైలో. పుష్పరాజ్ మణికైతే భార్య పిల్లలు ఉన్నారు, పుష్పరాజ్ పెళ్లి కావాల్సిన వాడు. ఇలా రకరకాల స్టోరీలు ఉంటాయి, వాళ్ళ నేపథ్యాలు వేరు. అంతా కలిసి సరదాగా అక్కడ బిందు చేసుకోవాలనుకున్నప్పుడు దానికి కొన్ని పరిమితులు, హద్దులు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది వద్దు అని వారించే వాళ్ళు ఉంటారు, కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకున్నా వాళ్ళిద్దరు కూడా పోటీతత్వంతో మనం అన్ని తాగుదాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి ఎవరైనా వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నా, మీకు పదే ఈ విషయాలు చెప్పడం ద్వారా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు అప్రమత్తులు చేస్తారనేది మా ప్రధాన ఉద్దేశం. ఇలాంటి ఘటనలు తరచుగా మన సమాజంలో మన మధ్యలో జరుగుతుంటాయి. ఇది ఒక సామాజిక ఇట్లాంటి విందులు జరిగినప్పుడు ఇదంతా సమాజంలో ఒక హ్యాబిట్గా మార్చుకొని, అలవాట్లుగా మార్చుకొని కొంతమంది, మళ్ళీ అదే చెప్తున్నాను, మనం తాగమని ఎవరిని ప్రోత్సహించాం, కానీ ఈ పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంతమంది వీటిని సరదాగాను అలవాటుగాను దాన్ని పరిమితికి మించి తీసుకోవడం, లేదా ఫుడ్ అయినా కావచ్చు, తాగుడైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా పరిమితికి మించి ఏదైనా చేస్తే కనుక అది ప్రాణాల మీదకే వస్తుందనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. ఇప్పుడు ఆ రెండు కుటుంబాల్లో ఒక తీరని విషాదం. అనవసరంగా కాస్త సంయమనంతో, ఓపికతో ఎంత ఉండాలో అంత హద్దుల్లో, పరిమితుల్లో ఉంటే ఎంత చక్కగా ఈ పండుగ పూర్తయ్యేది, హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ అది అవధులు దాటి, పరిమితులు దాటి ఏదైనా శృతి మించితే వ్యవహారం ఇదిగో ఇలా ప్రాణాల మీదకి వస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. మీ దృష్టిలో ఇలాంటి ఘటనలు మీకు ఎప్పుడైనా తెలిసి జరిగాయా? మీరేమనుకుంటారు? మీరు ఎలాంటి సలహాలు, సూచనలు చేస్తారు? ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.